Yeah, right now I am trying to sharing my screen. So today we are discussing few more. we, we have a lag of one concept. So all will join. I will teach. Just one second. Yeah, thank you for joining today's session. యా మనం ఈరోజు సెషన్లో మనం ఏం చేద్దామంటే మనం కొన్ని రియల్ టైమ్ సినారియోస్ గురించి డిస్కస్ చేసుకుందాం అనుకున్నాం కదా. ఆ రియల్ టైమ్ సినారియోస్ని మనం ఏం చేద్దామంటే ఈ రోజు సెషన్లో అనేది డిస్కస్ చేసుకుందాం. సో దానికంటే ముందర మనం ఏం చేద్దామంటే ఒక కాన్సెప్ట్ అనేది మిస్ అయ్యాం కదా. ఆ కాన్సెప్ట్ని ఇంకా రిమైనింగ్ కొంతమంది బాయ్స్ అనేవాళ్ళు జాయిన్ అవుతున్నారు. వాళ్ళు జాయిన్ అయిన తర్వాత ఒకే ఒక కాన్సెప్ట్ అనేది ఉంది. ఆ కాన్సెప్ట్ని మనం అచీవ్ అనేది చేసేసి ఈ నెక్స్ట్ 2 to 3 వర్కింగ్ డేస్ ఏం చేద్దామంటే ఈ ఎస్క్యూఎల్ క్వైరింగ్ విత్ ఎస్క్యూఎల్లో ఎలాంటి ఆపరేటర్స్ని యూజ్ చేసి మనం టాస్క్లు చేస్తామనే దాని గురించి చూద్దాం. దానికంటే ముందర మనం ఏం చేద్దామంటే మనం బోల్డ్ అనే టాస్క్లు తీసుకొని చేద్దాం అనుకున్నాం కదా. వాటిలో ఒక టాస్క్ తీసుకుందాం, ఓకేనా. క్వైరింగ్ విత్ ఎస్క్యూఎల్ అనే కాన్సెప్ట్స్ మీద రియల్ టైమ్ సినారియోస్ అనేది ఒక్కసారి చెక్ చేసుకుందాం. దాంట్లో ఒకటి ఏంటంటే ఫస్ట్ లెస్ దాన్ ఆర్ ఈక్వల్ టు 1000 అంటే ఇక్కడ నాకు ఒక టాస్క్ ఇచ్చాడు అనమాట. ఏమని ఇచ్చాడంటే ప్రోడక్ట్ అనే ఒక టేబుల్ ఉంది. వాడు చెప్పడం మర్చిపోయాడు అనమాట. ప్రోడక్ట్ అనే ఒక టేబుల్ ఉంది. ఆ టేబుల్ లోపల బోలెడన్ని ప్రోడక్ట్స్ ఉన్నాయి. వాటిలో ఏ ప్రోడక్ట్స్ ప్రైస్ అయితే 1000 కానీ అంతకంటే తక్కువగా ఉంటాయో ఆ ప్రోడక్ట్స్ అన్నిటిని ఏం చేయాలంటే డేటాబేస్ నుండి రిట్రీవ్ చేసుకొని తీసుకురా అనేసి అడిగాడు అనమాట. అలా తేవాలి అంటే మనం ఎస్క్యూఎల్లో ఏ క్వైరీ అనేది క్రియేట్ చేయడం ద్వారా, ఎస్క్యూఎల్లో ఏ క్లాస్ అనే దాన్ని యూజ్ చేయడం ద్వారా మనం డేటాబేస్ నుండి ఈడు చెప్పిన డీటెయిల్స్ని తెచ్చుకోవచ్చు. వసంత, డూ యు నో? యా, సెలెక్ట్ అనే క్లాజ్ని యూజ్ చేసేసి మనం డేటాబేస్ నుండి ఆల్ ప్రోడక్ట్స్ యొక్క ప్రైస్ ఈస్ లెస్ దాన్ ఆర్ ఈక్వల్ టు 1000 రూపీస్లో ఉన్న థింగ్స్ని మనం తెచ్చుకోవచ్చు అనమాట. అలా తెచ్చుకోవాలంటే మనం ఏ క్లాజ్ వాడాలి? మనందరికీ తెలుసు ఏ క్లాజ్ వాడాలి. ఎస్క్యూఎల్లో సెలెక్ట్ అనే క్లాజ్ వాడాలి అని చెప్పాం. అందుకోసం సెలెక్ట్ అని రాసుకున్నాను. జస్ట్ 1 second, సమ్మన్ ఈస్ ట్రైంగ్ టు జాయిన్. ఓకే, సెలెక్ట్ అనే క్లాజ్ రాసుకున్నాను. దాని పక్కన ఏం చేయాలి? స్టార్ అని పెట్టుకున్నాను. దాని తర్వాత ఏం చేయాలి? సింటాక్స్ రమ్ అనే ఒక కీవర్డ్ని యూజ్ చేయాలి. ఆఫ్టర్ దట్ మనం ఏం చేయాలి? టేబుల్ నేమ్ అనేది యూజ్ చేయాలి. టేబుల్ నేమ్ ఏమని చెప్పాను? ఈ కాన్సెప్ట్ అంతా చేయాలంటే ప్రోడక్ట్ అనే టేబుల్లోనే చెప్పాను. ఓకేనా. ఇప్పుడు నాకేం చెప్పాడు? ఈ ప్రోడక్ట్ అనే టేబుల్లో ఏమేమి ఉన్నాయో చూద్దామనేసి నేను ఏం చేశానంటే రన్ యాజ్ ఏ కోడ్ అని చేశాను. అప్పుడు నాకేమని అంటే దీంట్లో బోల్డ్ అన్ని ప్రోడక్ట్స్ వచ్చేస్తాయి. ఓకేనా. వీటిల్లో నాకేం చెప్పాడు? ప్రైజ్ అనే ఒక కాలంలో ఆ ప్రైజ్ అనేది ఎంత ఉండాలంటే 1000 కంటే తక్కువ ఉన్న ప్రోడక్ట్స్ తెచ్చుకోవాలనుకున్నాను. ఇక నాకు చూస్తే ఇంకా 1000 కంటే ఎక్కువ ఉన్న ప్రోడక్ట్స్ కూడా ఉన్నాయి. అందుకని వాటిల్లో ఉండి 1000 రూపాయల బడ్జెట్లో ఉన్న ప్రోడక్ట్స్ తెచ్చుకోవాలనుకున్నాం. అప్పుడు మనకి ఏం చెప్పాడు? స్పెసిఫిక్గా ఒకటి చెప్పాడు అనమాట. కండిషన్ ఏం చెప్పాడు? ప్రైజ్ అనేది తెచ్చుకోవాలన్నాడు. అందుకోసం మనం ఏం చేయాలంటే వేరేనే ఒక సపరేట్ క్లాజ్ వాడాను. దాంట్లోకి వెళ్ళేసి ఏ కాలం తీసుకోవాలన్నాడు? ప్రైజ్ అనే కాలం ఉంది కాబట్టి ప్రైజ్ అని తీసుకున్నాను. అక్కడికి వెళ్ళి లెస్ దాన్ ఆర్ ఈక్వల్ టు అని పెట్టుకున్నాను. ఎంత? 1000 రూపీస్ అన్నది కాబట్టి 1000 అని పెట్టాను. ఒక సెమీ కాలన్ పెట్టేసేసి నేను రన్ యాజ్ ఏ కోడ్ చేశాను. ఇప్పుడు నాకేమైనా అంటే నా దగ్గర ఉన్న ప్రోడక్ట్స్ అన్నీ కూడా 1000 రూపీస్ కంటే తక్కువ ఉన్న ప్రోడక్ట్స్ అన్నీ కూడా వచ్చేసినాయి. 1000 కంటే తక్కువ ఉన్నాయి. ఇప్పుడు నేనేం చేశాను? ఇక్కడ ఉన్న సబ్మిట్ బటన్ని క్లిక్ చేశాను. ఏమైందంటే నా క్వైరీ అనేది కరెక్టా రాంగ్ అనేది చెప్తుంది. యా, అవర్ క్వైరీ అనేది ఏంటంటే ప్రాపర్గా ఇక్కడ ఇచ్చిన టాస్క్ ఏదైతే ఉందో ఆ టాస్క్కి రిలేటెడ్ క్వైరీని నేను ఏం చేశానంటే పాస్ చేశాను కాబట్టి నా టెస్ట్ కేసెస్ అన్నీ కూడా ఏమైందంటే ప్రాపర్గా రన్ అయిపోయినాయి అనమాట. ఓకేనా. ఓకేనా. వీటిలో ఎవరికన్నా డౌట్ ఉందా ఫస్ట్ క్వైరీ చేయడంలో? ఓకేనా. అలానే ఇంకొక టాస్క్ తీసుకుందాం.
వసంత, సెకండ్ క్వైరీకి మీనింగ్ చెప్పగలవా? Yeah. Mm. 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 ఓకే. ఇప్పుడు మనం అలా తెచ్చుకోవాలంటే డేటాబేస్ నుండి మనం తెచ్చుకోవాలంటే ఎలా తెచ్చుకోగలం? సింటాక్స్ ఏమన్నా చెప్పగలరా? రిట్రీవ్ చేయాలంటే క్లాజ్ వాడాలి ఎస్‌క్యూఎల్‌లో. క్లాజు తెలియాలి అండ్ డీటెయిల్స్‌లో తెలియాలి కదా మనకి ఏ క్లాజ్ వాడాలి. సెలెక్ట్ అనే క్లాజ్ వాడాలి. గుడ్. అంటే ఒక డేటాబేస్ నుండి డేటాని మనం రిట్రీవ్ అనేది చెయ్యాలి అని అనుకున్న ప్రతిసారి మనం ఏం చేయాలంటే సెలెక్ట్ అనే ఎస్‌క్యూఎల్ క్లాస్‌తో మనం ఏం చేయగలమంటే డేటాబేస్ నుండి డేటాని రిట్రీవ్ చేసుకోవచ్చనమాట. ఓకేనా? ఓకేనా. అలా చేయాలంటే సింటాక్స్ మీ అందరికీ తెలుసు కదా! రిట్రీవ్ చేసుకోవాలంటే సింటాక్స్ ఏంటిది? సెలెక్ట్ అనే ఎస్‌క్యూఎల్ క్లాస్ వాడి దాని పక్కన ఏం చేయాలి? స్టార్ అనే ఒక కీవర్డ్. స్టార్ అంటే దాని మీనింగ్ ఏంది? ఆల్ కాలమ్స్ అనేవి వస్తాయని దాని మీనింగ్. తర్వాత ఏం చేయాలి? ఫ్రమ్ అనే ఒక కీవర్డ్ పెట్టేసేసి తర్వాత మనం ఏం చేయాలంటే కింద టేబుల్ నేమ్ ఇవ్వాలి. ఏ టేబుల్‌లో మనం చేస్తుంది ప్రోడక్ట్ అనే టేబుల్‌లో కాబట్టి ప్రోడక్ట్ అని ఇచ్చాను. ఓకేనా? ఓకేనా. తర్వాత క్వైరీలో నాకేం చెప్పాడు? స్పెసిఫిక్‌గా సర్టెన్ డేటాని తెచ్చుకోమన్నాడు. ఏ డేటాని తెచ్చుకోమన్నాడు? ఏం తెచ్చుకోమన్నాడు? ఈ టేబుల్ నుండి ఏం చేయమన్నాడు? రేటింగ్. అంటే రేటింగ్ అనే ఒక కాలమ్ నుండి ఏ ప్రోడక్ట్స్ తెచ్చుకోవాలి? 4.0 అనే రేటింగ్ కంటే ఎక్కువ ఉన్న ప్రోడక్ట్స్ అన్నిటిని తీసుకురా. ఆ వచ్చిన ప్రోడక్ట్స్ అన్నీ కూడా ఏంటి అంటే బెస్ట్ ప్రోడక్ట్స్ అని చెప్పాడు. ఇదేనా చెప్పింది అని చెప్పాడు కాబట్టి క్వైరీ రాసేసాను. అప్పుడు నేను ఏం చేశాను అంటే ప్లే అరౌండ్ చేసి చూసాను. ఇప్పుడు నాకు ఏమైందంటే 4 కంటే ఎక్కువ రేటింగ్ ఉన్నాయని రావడం జరిగింది. ఇప్పుడు క్వైరీ కరెక్టా కాదని చూశాను, సబ్మిట్ చేశాను. అప్పుడు నాకేమైందంటే నా క్వైరీ అనేది సక్సెస్ఫుల్గా ఎగ్జిక్యూట్ అయిపోయింది. ఓకేనా? ఓకే. ఇలా చేయడంలో ఎవరికైనా సరే డౌట్ ఉందా? సార్. అదే మీకు తెలియలేదనుకో ఇక్కడే అవుట్పుట్ ఇచ్చాడు. షో ఆన్సర్ అని కొట్టామనుకో పక్కన మనకి ఆన్సర్ డిస్ప్లే అవుతుంది. ఏమని వచ్చింది? సేమ్ మనం రాసిన క్వైరీయే వాడు కూడా ఇచ్చాడు. అంటే ఆ క్వశ్చన్కి ఏం కావాలి అంటే ఆన్సర్ ఇలా రావాలి. ఇలా ఎవరైతే రాస్తారో వాళ్ళ కేసు అనేది ఎగ్జాక్ట్లీ రైట్ అవుతుంది. అంటే వాడు చెప్పిన ఆన్సర్కి మనం రాసిన క్వైరీ అనేది సక్సెస్ఫుల్గా మీట్ అయిందనుకో అన్ని టెస్ట్ కేసెస్ అన్ని పాస్ అవుతాయి అనమాట. అలా రాలేదనుకో మనం ఎక్కడో తప్పులు చేసామని దాని మీనింగ్ అనమాట. ఓకేనా? ఓకే. అలానే నెక్స్ట్ దాంట్లోకి వెళ్దాం. నెక్స్ట్ వచ్చేదానికి కళ్యాణ్ థర్డ్ క్వశ్చన్కి మీనింగ్ చెప్పగలవా? థర్డ్ టాస్క్కి. Kalyan, is it audible my voice? Can you explain the fraud task? Could you please explain the fraud task? Yes, sir. Get all the details of product Puma brand. Today's product are retail. Puma brand details Okay, great. I am ready. Yeah. మా అబ్బాయి ఏం చెప్పాడంటే ఒక ప్రోడక్ట్ అనే ఒక టేబుల్ ఉంది. ఆ టేబుల్లో ఏమున్నాయి అంటే బోల్డ్ అన్ని ప్రోడక్ట్స్ ఉన్నాయి. వాటిల్లో ఏమున్నాయి అంటే బోల్డ్ అన్ని బ్రాండ్స్ ఉన్నాయి. ఆ బ్రాండ్స్ అన్నిటిలో కూడా పూమా అనే బ్రాండ్కి సంబంధించిన ప్రోడక్ట్స్ని మాత్రమే తీసుకురండి అని చెప్పాడు. మీకు క్వైరీ అర్థం కాలేదనుకో దాంట్లో ఫస్ట్ మీరు చెప్పొచ్చు అనమాట. గెట్ అంటే రిట్రీవ్ చేయడం అనేసి అంటారనమాట. గెట్ అన్న లేకపోతే ఫైండ్ అన్నా కానీ అప్పుడు ఏంటంటే దాని మీనింగ్ రిట్రీవ్ చేయండి అని దాని మీనింగ్ అనమాట. అలా రిట్రీవ్ చేయాలంటే మనం ఏం చేయాలంటే సెలెక్ట్ అనే ఒక క్లాజ్ వాడతాం. ఓకే దాన్ని సెలెక్ట్. మనం డేటాబేస్తో ఎప్పుడు కూడా ఏం చేస్తామంటే రెండు పనులు చేస్తారన్నమాట సాఫ్ట్వేర్ ఇండస్ట్రీలో. అంటే అవి చెప్పకూడదు, కాకపోతే ఏం చేస్తామంటే డేటాబేస్తో మనం రెండు పనులు చేస్తాం. సెలెక్ట్ చేసుకోవడం, అప్డేట్ చేయడం. ఈ రెండు తప్ప ఎవడు ఏం చేయడం అనమాట. ఓకేనా? ఓకే. ఫ్రమ్ అని పెట్టేశాను. తర్వాత ఏం పెట్టానంటే తర్వాత ఏం చెప్పానంటే ప్రోడక్ట్ అని రాశాను అనమాట. ప్రోడక్ట్ అని రాశాను అనమాట. తర్వాత ఏం చేశానంటే వేరనే ఒక క్లాస్ వాడేసేసి ఏమని చెప్పాను అంటే ప్రోడక్ట్ అనే ఒక టేబుల్ నుండి నేను ఏం చేసానంటే కాలమ్స్ అన్ని సెలెక్ట్ చేసుకున్నాను. ఏం సెలెక్ట్ కావాలి నాకు? దాంట్లో ఉన్న బ్రాండ్ అనే ఒక కాలం ఉంది. ఆ కాలంలో ఏ వాల్యూస్ ఉన్నాయంటే పోమా అనే కంపెనీ ఉన్న ప్రోడక్ట్స్ కావాలి అనుకున్నాను. ఓకేనా?
ఇక్కడ పూమా అనే వాల్యూ ఏంటి, దేన్ని డినైట్ చేస్తుంది, దేన్ని చెప్తుంది మనకి స్ట్రింగ్ అని చెప్తుంది. స్ట్రింగ్తో మనం డీల్ చేయాలంటే మనం ఏం చేయాలి, లైక్ అనే ఆపరేటర్ని యూజ్ చేయాలి. ఆ లైక్ అనే ఆపరేటర్ని పెట్టేసి ఇక్కడ కాలం పెట్టేసి నేనేం చేశాను అంటే సబ్మిట్ చేశాను. అప్పుడు ఏమైందంటే మన క్వైరీ అనేది సక్సెస్ఫుల్గా కంప్లీట్ అయిపోయింది. అప్పుడు నాకు ఏమైందంటే నాకు బ్రాండ్లో పూమా అనే బ్రాండ్ ఉన్న ప్రోడక్ట్స్ మాత్రమే రావడం అనేది జరిగింది. ఇలా చేయడంలో ఎవరికైనా సరే డౌట్స్ ఉన్నాయా? నో సార్. ఎనీబడి ఓకేనా? అలానే ఇంకొక క్వైరీ తీసుకుందాం. సతీష్, కుడ్ యూ ప్లీజ్ ఎక్స్ప్లెయిన్ ద ఫోర్త్ క్వైరీ? ఎస్ సార్. యూజర్ వుడ్ యూ లైక్ టు షాప్ జీన్స్. జీన్స్ అనే ఉంది సార్, దాంట్లో ఎస్ అనే లెటర్ తెచ్చుకోమన్నాడు. నేమ్ విత్ ఎస్ read inside the sentence. common pattern in the products is their name ends with యూజర్ వుడ్ లైక్ టు షాప్ ఫర్ జీన్స్ అంటే యూజర్ అనేవాడు ఏం చేశాడంటే షాపింగ్ చేద్దాం అనుకున్నాడు. దేనికోసం షాప్ చేద్దాం అనుకున్నాడు అంటే జీన్సెస్ కోసం అనేది వాడు షాపింగ్ అనేది చేద్దాం అనుకున్నాడు. ఏ కామన్ ప్యాటర్న్ ఇన్ ద ఆల్ ద జీన్ ప్రోడక్ట్స్ దట్ దేర్ నేమ్స్ ఎండ్ విత్ జీన్స్ అంటే ఆ షాప్లో అంట అన్ని చాలా బోల్డ్ అన్ని జీన్సెస్ ఉన్నాయంట. వాటిలో ప్రతి జీన్స్ కూడా జీన్స్ అనే పదంతో ఏమైందంటే ఎండ్ అయిందంట. అలా ఎండ్ అయిన ప్రోడక్ట్స్ని మాత్రమే డేటాబేస్ నుండి మనం తెచ్చుకోవాలి అంటే ఒక క్వైరీ ఎలా రాస్తామనేది వాడు అడిగాడు అనమాట. అంటే నాకేంటిది అంటే పెయింట్లోకి వెళ్ళాను. మా సతీష్ అనే అబ్బాయి ఏం చేశాడంటే ఒక షాప్కి వెళ్ళాడు. ఆ షాప్లోకి వెళ్ళేసి ఏం కొందాం అనుకున్నాడంటే జీన్స్ కొందాం అనుకున్నాడు. జీన్స్ అనే ప్రోడక్ట్స్ ఏవైతే ఉంటాయో వాటిని కొందాం అనుకున్నాడు. జీన్సెస్ని మాత్రమే మా వాడు ఏం చేద్దాం అన్నాడంటే కొందాం అనుకున్నాడు అనమాట. ఓకేనా? దాంట్లో జీన్స్ అనగల మనకి ఏమేమి ఉంటాయి, బ్లాక్ జీన్స్ అని ఉంటుంది, టామ్ జీన్స్ అని, వైట్ జీన్స్ అని, బ్లూ జీన్స్ అని, రెడ్ జీన్స్ అని, ఎల్లో జీన్స్ అని, ఇలా చాలా ఉంటాయి కదా. అంటే మా వాడు ఏం కొనాలో మర్చిపోయాడు అనమాట. అంటే జీన్సెస్లో మా వాడికి ఏంటంటే ఫస్ట్ టైం షాపింగ్కి వెళ్ళాడు అనమాట. మా సతీష్ అనే అబ్బాయి ఏంటంటే జీన్సెస్ కొందాం అనుకున్నాడు. రే వాళ్ళ ఇంటికాడ ఎవరినో ఫ్రెండ్ని అడిగితే వాడేం చెప్పాడంటే జీన్స్లో బోల్డ్ కంపెనీలు బోల్డ్ రకాలవి చెప్పాడు. వీడికి మైండ్ పోయిందనమాట. వీడికి ఏందో అర్థం కాలేదు. కాకపోతే ఆ షాపు కాడికి వెళ్ళినాక వాడికి ఒకటే గుర్తొచ్చింది, ఒరే మా ఇంటికాడ అడిగితే దాంట్లో ఏంటంటే లాస్ట్ పదం ఒక్కటే జీన్స్ అని గుర్తుందిరా, మిగతావన్నీ నాకు గుర్తులేదు. ఆ జీన్స్ అనే పదం ఆఖరిగా ఎండ్ అయ్యే అంటే లాస్ట్ లెటర్ వచ్చేదానికి మనం కొనాలనుకున్న దాంట్లో లాస్ట్ పదం అనేది జీన్స్తో ఎండ్ అయ్యే టెక్స్ట్ డేటాబేస్లో ఏవైతే ఉన్నాయో అవన్నీ ఏంటి చూసుకొని వాటి ఆధారంగా కొందామని మనోడు అనుకున్నాడు. అలా కొనాలి అనుకున్నప్పుడు ఈ డేటాబేస్లో జీన్స్ అనే పదం లాస్ట్ పదంగా ఉన్న ప్రోడక్ట్స్ని తెచ్చుకోవాలి అంటే ఎలా ఒక ఎస్క్యూఎల్ క్వైరీ అనేది రాస్తాం అనేది నా క్వైరీ అనమాట. ఓకేనా? అలా తెచ్చుకోవాలంటే సింటాక్స్ ఏంటిది చెప్పగలరా ఎవరన్నా? సెలెక్ట్. గుడ్. సెలెక్ట్ అంటే ఎందుకని డేటాబేస్ నుండి రిట్రీవ్ చేసుకున్నాం కాబట్టి సెలెక్ట్ అనే ఒక ఎస్క్యూఎల్ క్లాస్ వాడతాం. ఆఫ్టర్ దట్ స్టార్ ఫ్రమ్ ప్రొడక్ట్ ఆల్ కాలమ్స్ అనేవి కావాలి కాబట్టి స్టార్ పెట్టాను. ఆఫ్టర్ దట్ కీవర్డ్ ఫ్రమ్ ప్రొడక్ట్. ఆఫ్టర్ దట్ మనం చేస్తున్న ఆపరేషన్స్ అన్ని కూడా దేని మీద చేస్తున్నాం అంటే వీఆర్ యూజింగ్ ప్రోడక్ట్ అనే టేబుల్ మీద చేస్తున్నాం అనుకుని ప్రోడక్ట్ రాశాను. వేర్ మనం దీంట్లో నేమ్ అనే కాలము మనం దేన్ని సెర్చ్ చేస్తున్నాం, జీన్స్ని సెర్చ్ చేస్తున్నాం. జీన్స్ అనే స్ట్రింగ్తో డీల్ చేస్తున్నాం కాబట్టి అందుకు లైక్ అనే ఆపరేటర్ తీసుకున్నాను. ఏంటిది జీన్స్, JEANS జీన్స్. అది ఎక్కడ ఉండాలి, ఎండ్ ఆఫ్ ద వర్డ్గా ఉండాలి. ఎండ్ ఆఫ్ ద వర్డ్గా ఉండాలంటే దీని ముందు ఇంకా చాలా క్యారెక్టర్స్ ఉన్నాయి. అవి ఒకటా ఎన్నా తెలుసుకోవాలంటే ఆ పదం లాస్ట్లో ఉండాలి కాబట్టి దీని ముందర ఏం చేసి అంటే పర్సంటైల్ పెట్టాను. ముందర పర్సంటైల్ పెట్టానంటే పర్సంటైల్ తర్వాత ఉన్న నెంబర్ ఏదైతే ఉందో వర్డ్, ఆ వర్డ్ అనేది ఎండ్ ఆఫ్ ద సెంటెన్స్ అనేది దాని మీనింగ్ అనమాట. ఫస్ట్ లెటర్స్ పెట్టి చివరిలో పర్సంటైల్ కనుక పెట్టానంటే దాని మీనింగ్ ఏంటంటే ఫస్ట్లో ఆ పదాలతో బిగిన్ అవుతాయి అనేది దాని మీనింగ్ అనమాట. అనేది ఇచ్చేసేసి తర్వాత నేను ఏం చేశానంటే ఒక సెమీ కాలమ్ పెట్టేసేసి నేను క్వైరీని సబ్మిట్ చేశాను. అప్పుడు నాకేమైందంటే ఆ బ్లూ జీన్స్ అని బ్లాక్ జీన్స్ అనే ఎలిమెంట్స్ రావడం అనేది జరిగిపోయింది.
దాంతో నా క్వైరీ అనేది సక్సెస్ఫుల్గా ఎగ్జిక్యూట్ అయిపోయింది అనమాట. ఇలా మనకి ఏదైనా ఎండ్తో కావాలి అనుకున్నప్పుడు ఇలా చేస్తాం అనమాట. ఇలా చేయడంలో ఎవరికైనా సరే డౌట్ ఉందా? ఎనీబడి హ్యావ్? ఓకే, అలానే హర్ష, కుడ్ యూ ప్లీజ్ ఎక్స్ప్లెయిన్ దిస్ వన్? Yes, sir. User wants to purchase Bourbon small, Bourbon with extra cookies or products on Bourbon. అంటే సార్ యూజర్ అనేవాడు బార్బన్ స్మాల్ కానీ బార్బన్ విత్ ఎక్స్ట్రా కుకీస్ కానీ లేదా బార్బన్ లో ఏదైనా ప్రోడక్ట్ పొందాం అనుకున్నారు సార్. హింట్, ఆల్ ద ప్రోడక్ట్ హూస్ నేమ్ స్టార్ట్స్ విత్ బార్బన్. అంటే మా అబ్బాయి చెప్పాడనమాట. ఏం చెప్పాడంటే, హర్ష అనే ఒక అబ్బాయి ఉన్నాడనమాట. హర్ష అనే అబ్బాయి వాంట్స్ టు పర్చేజ్, అంటే వాడు కొందాం అనుకున్నాడు అనమాట. ఏమనుకున్నాడు? బార్బన్ అనే ప్రోడక్ట్స్ని మా ఓడేం కొందాం అనుకున్నాడు అంటే కొందాం అనుకున్నాడు. ఆ బార్బన్స్లోనే బోల్డ్ రకాలు ఉన్నాయి. బార్బన్ స్మాల్ అని, బార్బన్ విత్ ఎక్స్ట్రా కుకీస్ అని, బార్బన్ విత్ జెల్లీస్ అని, ఇట్లా బోల్డ్ రకాలు ఉన్నాయి. అంటే ప్రోడక్ట్ అనే ఒక టేబుల్ ఉంది, వాటిల్లో బార్బన్ అనే కంపెనీకి సంబంధించిన ప్రోడక్ట్స్ చాలా ఉన్నాయి. బార్బన్ అనే నేమ్తో బోల్డ్ అన్ని ప్రోడక్ట్స్ ఉన్నాయి. ఆ ప్రోడక్ట్స్ అన్నిటిని కూడా మా వాడు ఏం చేద్దామంటే, వాటిలో ఏ ప్రోడక్ట్స్ ఉన్నాయో చూసుకొని వాటిలో కొన్నిటిని కొందాం అనుకున్నాడు. అలా కొందామంటే అసలు బార్బన్ అనే నేమ్తో స్టార్ట్ అయ్యి ఉన్న ప్రోడక్ట్స్ ఏవైతే ఉన్నాయో వాటన్నిటిని కూడా ఏం చేద్దామంటే డేటాబేస్ నుండి వాడు ఏం చేద్దాం అనుకున్నాడంటే తెచ్చుకుందాం అనుకున్నాడు. అక్కడే చెప్పాడు కదా రిట్రీవ్ అని, తెచ్చుకుందాం అనుకున్నాడు. అలా తెచ్చుకోవాలి అంటే మనం ఏ టైప్ ఆఫ్ ఎస్క్యూఎల్ క్వైరీ అనేది క్రియేట్ చేయాలి అనేది చూద్దాం. అలా తెచ్చుకోవాలంటే ఏం చేస్తావు? డేటాబేస్ నుండి బార్బన్ అనే నేమ్తో ఉన్న ప్రోడక్ట్స్ని తెచ్చుకోవాలనుకున్నాం. అలా రిట్రీవ్ అనేది చేయాలి అంటే ఎస్క్యూఎల్ ఏ క్లాజ్ వాడాలి? ఏ క్లాజు? సెలెక్ట్ అనే క్లాజ్ వాడి తెచ్చుకుంటాం. అలా తెచ్చుకోవాలంటే సెలెక్ట్ అనే క్లాజ్కి సింటాక్ ఏంటిది? సెలెక్ట్ అని రాసేసి తర్వాత స్టార్ అని పెట్టేసేసి తర్వాత ఏం చేయాలి? ఫ్రమ్ అని పెట్టేసేసి ఆఫ్టర్ దట్ టేబుల్ నేమ్ ఈస్ మనం చూస్ చేసుకున్న ఈ టాస్క్స్ మొత్తం కూడా ప్రోడక్ట్ అనే టేబుల్లో ఉన్నాయని చెప్తున్నాం. ఓకే, ఆఫ్టర్ దట్ ఒక స్పెసిఫిక్ కండిషన్ చెప్పాడు, బార్బన్ అనేది తెచ్చుకోమన్నాడు. అందుకని ఏం చేశానంటే వేర్ అనే ఒక క్లాజ్ వాడాను. ఏంటిది? బార్బన్ అనేది నేమ్, అంటే ఒక కాలం, నేమ్ అనే కాలంలో ఉంది. ఏ నేమ్ ఉంది? బార్బన్ అనే వాటితో డీల్ చేస్తున్నాం. బార్బన్ అనేది ఒక స్ట్రింగ్తో డీల్ చేయాలంటే ఏం చేయాలి? లైక్ అనే ఆపరేటర్ వాడాలి. వాడేసేసి ఈజ్ ఈక్వల్ టు వాడవచ్చు, లైక్ వాడవచ్చు. ఓకేనా? ఓకే అని పెట్టేసి నేను ఏం చేశానంటే ఫస్ట్ లెటర్స్ వచ్చేతలకి ఏముండాలి అంటే బార్బన్తో స్టార్ట్ అవ్వాలి అని చెప్పాడు. బార్బన్ అని చెప్పేసేసి లాస్ట్ పదాలు ఏంటివి మనకు తెలియదు. అవి తెలియదు కాబట్టి ఆ పదాలన్నీ సెర్చ్ చేయాలనుకున్నాను. సెర్చ్ చేయాలంటే ఏం చేశాను? పర్సంటైల్ అని పెట్టాను. అంటే దాని మీనింగ్ ఏంటి? మొదటి పదాలు బార్బన్ నుండి తర్వాత ఎన్ని క్యారెక్టర్లు అయినా ఉన్నా సరే అవన్నీ డేటాబేస్ నుండి తీసుకురా అని చెప్పాను అనమాట. అలా తేవాలి అన్నప్పుడు ఏం చేస్తామంటే ఇలా తెచ్చుకోవడం అనేది చేస్తాం అనమాట. ఇలా తెచ్చుకోవడం వల్ల ఇక్కడ ఉన్న మన డేటాబేస్లో ఉన్న నేమ్స్ చూడు, బార్బన్ స్మాల్, బార్బన్ స్పెషల్, బార్బన్ విత్ ఎక్స్ట్రా కుకీస్ అని ఉన్నాయి చూడు, ఇవన్నీ రావడం అనేది జరుగుతుంది అనమాట. ఇట్లా అంటే ఇలా తెచ్చుకోవడంలో ఎవరికైనా సరే డౌట్స్ ఉన్నాయి? ఎనీబడి హ్యావ్? ఓకేనా? ఓకే. అలానే మరొక క్వైరీ చూద్దాం. నఫిలు, ఈ క్వైరీకి మీనింగ్ చెప్పగలవా? 6th one. List all chips in database. Note, consider the product having chips is name. Chips అనే products on database నుంచి తీయమంటున్నారు సార్. లిస్ట్ ఆల్ ద చిప్స్ ఇన్ ద డేటాబేస్ అంటే డేటాబేస్లో చిప్స్ అనే నేమ్తో ఉన్న ప్రోడక్ట్స్ ఏవైతే ఉన్నాయో వాటి యొక్క లిస్ట్ అన్నీ కావాలి అంటున్నాడు అనమాట. లిస్ట్ ఆల్ ద అవన్నీ కావాలి అనుకుంటున్నాడు. అవన్నీ కావాలి అనుకుంటున్నప్పుడు మనం ఏం చేయాలంటే ఎలా తెచ్చుకుంటాం అనేది అడిగాడు అనమాట. అయితే చిప్స్ అనేది ఏంటంటే మనం తీసుకున్న ప్రోడక్ట్ అనే టేబుల్లో ఆ ప్రోడక్ట్ యొక్క నేమ్ చిప్స్తో ఉందంట. అలా చిప్స్ అనే నేమ్తో ఉన్న ప్రోడక్ట్స్ ఏవైతే ఉన్నాయో డేటాబేస్లో వాటన్నీ కూడా మనకి లిస్ట్గా చూపించాలంట. అలా చూపించాలంటే మనం ఎస్క్యూఎల్తో ఏ టైప్ ఆఫ్ టాస్క్ అనే ఏ టైప్ ఆఫ్ క్లాజ్ని యూజ్ చేసేసి తెచ్చుకుంటాం అనేది నా క్వైరీ అనమాట. అలా తెచ్చుకోవాలంటే అప్పుడు ఏం చేస్తాం? డేటాబేస్లో ఏ ప్రోడక్ట్స్ చిప్స్ అనే నేమ్తో ఉన్నాయో ఆ ప్రోడక్ట్స్ అన్నీ కూడా మనకి లిస్ట్గా చూడాలి అనుకున్నాను. అలా చూడాలి అంటే అప్పుడు నేను ఏం చేస్తానంటే సెలెక్ట్ అనే క్లాజ్ వాడతాను. సెలెక్ట్ అని రాసేసి
దాని పక్కన Star. స్టార్ అని పెట్టేసేసి ఓకే డన్. Product. ఫ్రమ్ అని పెట్టేశాను. ఆఫ్టర్ దట్ Product. ప్రోడక్ట్ అని పెట్టేశాను. ఓకే Where డన్. name like తర్వాత Where? వేర్ అనే ఓకే name like Like నేమ్ ఈజ్ ఈక్వల్ టు వాడచ్చు, లైక్ వాడచ్చు. ఓకేనా? ఓకే డన్. chips. చిప్స్ అంటే ఆ చిప్స్ అనేవి ఏమేం చిప్స్ తెలియదు మనకి. అన్ని రకాల చిప్స్ కావాలనుకున్నా. అందుకని నేను ఇక్కడికి వెళ్ళి నేను ఏం చేశానంటే పర్సంటైల్ ముందర వెనక పర్సంటైల్ పెట్టి చూస్తాను అన్నమాట. అంటే అందరూ కూడా సాఫ్ట్వేర్ ఇండస్ట్రీలో ఏదన్నా కావాలనుకున్నప్పుడు అందరూ ఇలానే తెచ్చుకుంటారు అనమాట. ఓకేనా అని చెప్పేసి నేను ఏం చేశానంటే ప్లే అరౌండ్ చేసి చూశాను. అప్పుడు నాకు ఏమైందంటే చిప్స్ అనే నేమ్తో నాకు ఏది లేదు, అంటే ఎర్రర్ అనేది వచ్చేసింది. ఓకే డన్. ఇప్పుడు నేనేం చేయాలనుకున్నాను, ఇప్పుడు నాకేం కావాలనుకున్నాను, లిస్ట్ ఆల్ ద చిప్స్ ఇన్ ద డేటాబేస్లో ఉన్న చిప్స్ అన్నీ కావాలి. కన్సిడర్ ద ప్రోడక్ట్స్ దట్ హ్యావ్ చిప్స్ ఇన్ ద నేమ్. అంటే దాంట్లో ఏముండాలంటే చిప్స్ అనే నేమ్తో ఉంటుంది. చెప్తున్నాను సార్ మీరు సెమీకోలన్ పెట్టలేదు. ఏమ్మా? Semicolon. semicolon. సెమీకాలన్ పెట్టాలి. ఇప్పుడు ఒకసారి యువర్ కోడ్ ఈస్ నాట్ జనరేటెడ్, టెక్స్ట్ కేస్ ఈజ్ ఫెయిల్. మనం రాసిన టెక్స్ట్ కేస్ అనేది ఫెయిల్ అయింది. డబుల్ చెక్, వేర్ క్లాజ్ అనేది మనం తప్పుగా రాసాము, దాంట్లో పేజినేషన్ అనేది కరెక్ట్గా లేదు అని చెప్పాడు అనమాట. ఓకేనా? దానికోసం నేనేం చేశానంటే పర్సంటైల్ చిప్స్ అని కొట్టాను, లేదు. తర్వాత ఇక్కడికి వెళ్ళి నేనేం చేశానంటే ఈ పర్సంటైల్ పీకేసాను, చిప్స్ అని కొట్టాను, రాలేదు. అప్పుడు నేను ఏం చేశానంటే ఇక్కడికి వెళ్ళేసేసి లైక్ అని ఇచ్చేసాను, లైక్ అని చెప్పేసి క్వైరీ కొట్టేసాను, రాలేదు. సో ఇవన్నీ రాలేదు కాబట్టి ఒకసారి నేనేం చేశాను అంటే అసలు ప్రోడక్ట్ అనే టేబుల్లో చిప్స్ ఉన్నాయో లేదో చెక్ చేసుకున్నాను. అప్పుడు దాంట్లో నాకు ఏమన్నాయంటే ఇక్కడ బోల్డ్ అన్ని ప్రోడక్ట్స్ ఉన్నాయి, వాటిల్లో ఏమున్నాయి సి అనే నేమ్ మీద ఇవన్నీ నాకు ప్రాపర్గా ఆర్డర్లో లేవు కాబట్టి అందుకని నేను ఏం చేశాను అంటే ఆర్డర్ బై అనే ఒక క్లాజ్ వాడదాం. ఆర్డర్ బై అని రాసేసేసి నేమ్ అనే ఒక కాలం ఇచ్చేద్దాం, నేమ్ అనే కాలం ఇచ్చేసి ప్లే అరౌండ్ చేసి చూద్దాం. అప్పుడు ఏమైతే చూద్దాం. అన్నీ కూడా ఆర్డర్లో వచ్చేసింది. దాంట్లో నాకు ఏం కావాలంటే చిప్స్ అనేవి కావాలి. చిప్స్ అనేవి ఉన్నాయా? లేవు సార్. చిప్స్ అనేవి లేవు కదా. నేమ్ అనే దాంట్లో చిప్స్ ఎక్కడ ఉన్నాయి? ఇక్కడ లేవు కదా. దీంట్లోకి వెళ్ళి నేనేం చేశానంటే ఇప్పుడు నేనేం చేశానంటే ఇంకొకటి రాసాను, సార్ చెక్ చేసుకుంటున్నాను. ఏంటంటే వేర్ అని రాసేసేసి నేమ్ లైక్ ఏమని రాస్తుందంటే డబుల్ కోట్స్ పెట్టాను. దాంట్లోకి వెళ్ళి నేను ఏం చేశానంటే ఇక్కడ ఉన్న నేమ్ని కాపీ చేసుకుంటున్నాను, కాపీ చేసుకొని ఇక్కడ పెట్టేస్తున్నాను. మనం ఏదైనా మిస్టేక్ చేసామని. సో ఇక్కడికి వెళ్ళి నేనేం చేశాను అంటే లాస్ట్ నేమ్ అనేది చిప్స్గా ఉండేటట్లు చూద్దాం చేసి నేనేం చేశానంటే ఒక సెమీ కాలన్ పెట్టేసేసి నేనేం చేశానంటే ప్లే అరౌండ్ చేసి చూసాను. అప్పుడు ఏమైంది అంటే చిప్స్ అనే లాస్ట్ నేమ్తో ఉన్న ప్రోడక్ట్స్ అనేవి వచ్చేసినాయి అనమాట. ఓకేనా? ఓకేనా. ఇక్కడ కూడా మనం పర్సంటైల్ పెట్టినా రావాలి. పర్సంటైల్ పెట్టేసి నేనేం చేశాను అంటే ప్లే అరౌండ్ చేసి చూసాను. అప్పుడు కూడా వచ్చేసినాయి కదా నాకు బనానా చిప్స్ అని, మసాలా చిప్స్ అని, బోల్డ్ రకాల చిప్స్ అన్నీ వచ్చేసినాయి కదా. అన్ని చిప్స్ అనేవి వచ్చేసినాయి. ఇప్పుడు నేనేం చేశాను అంటే కోడ్ని సబ్మిట్ చేశాను. ఇప్పుడు ఏమైందంటే అవర్ టాస్క్ ఈజ్ కరెక్ట్ అని వచ్చేసింది అనమాట. ఎందుకని ఇందాక ఎందుకు రాలేదంటే ఏదో నెట్వర్క్ ఇష్యూలో దేంతోనో సఫర్ అయి ఉంటాను. ఓకేనా? ఓకే. దీంట్లో ఎవరికన్నా డౌట్ ఉందా? ఓకేనా? ఓకే. ఇప్పుడు ఏం చేశానంటే లాస్ట్ అండ్ ఫైనల్ టాస్క్లోకి వెళ్ళాను. వసంత, కుడ్ యూ ప్లీజ్ ఎక్స్ప్లెయిన్ దిస్ టాస్క్?
వాడు చెప్పిన ప్యాటర్న్ని ఫాలో అయ్యేటట్లు ఏం కావాలంటే ఏవైతే ఉన్నాయో వాటిని తీసుకురమ్మన్నాడు. ఓకేనా? ఓకే డన్. అంటే ఉమ్, 4 క్యారెక్టర్స్తో ఎండ్ అవ్వాలి. ఓకేనా? ఓకే. అయితే ఏంది అనేది టాస్క్ చేద్దాం. అంటే క్వైరీ అనేది నాకు అర్థం కాలేదన్నమాట. ఒక్కసారి చూద్దాం. ఓకేనా? మీ అందరికీ చెప్పిన టాస్క్ ఏందో చూద్దాం. అంటే నాకు డేటాబేస్ నుండి ఏం కావాలంటే తెచ్చుకోవాలన్నమాట. నా దగ్గర ఒక డేటాబేస్ ఉంది. ఆ డేటాబేస్ నుండి నేను ఏం కావాలనుకున్నా అంటే కొన్ని ప్రోడక్ట్స్ నేను ఏం చేద్దామంటే వెతికి తెచ్చుకుందాం అనుకున్నాను అనమాట. ఇక్కడ ఉన్నాయి కదా వాల్యూస్, ఈ వాల్యూస్ అన్నిటిని నేను ఏం చేశాను అంటే డేటాబేస్ నుండి వెతుక్కొని తెచ్చుకుందాం అనుకున్నాను. అలా తెచ్చుకోవాలనుకున్నప్పుడు నాకు కావాల్సిన డేటా ఏంటంటే లాస్ట్ 4 క్యారెక్టర్స్ తెలుసు అనమాట. ముందలు ఏంటియో నాకు తెలియదు. ఇందాక మనం అనుకున్నాం చూడు జీన్స్ అనేవి లాస్ట్ 4 లెటర్స్ 5 లెటర్లు మాత్రమే మనకు తెలుసు. రిమైనింగ్ ఏంటియో నాకు తెలియదు. ఆ టైప్ ఆఫ్ జీన్స్ అన్ని తెచ్చుకోవాలంటే ఎలా అయితే తెచ్చుకున్నామో అలానే ఇప్పుడు నాకు డేటాబేస్లో ఒక టాస్క్ ఇచ్చాడు. మనం తీసుకునే టాస్క్లో లాస్ట్ 4 క్యారెక్టర్స్ మాత్రం నాకు తెలుసు. వాటిల్లో మొదటి క్యారెక్టర్ వచ్చేతలకి హెచ్, తర్వాత క్యారెక్టర్ ఏందో నాకు తెలియదు ఇండెక్స్, తర్వాత క్యారెక్టర్ వచ్చేతలకి థర్డ్ క్యారెక్టర్ వచ్చేతలకి 6, తర్వాత క్యారెక్టర్ ఏందో నాకు తెలియదు. ఇలా ఉండే వాట్స్ యొక్క ఇన్ఫర్మేషన్ ఏదైతే ఉందో ఆ ఇన్ఫర్మేషన్ని డేటాబేస్ నుండి తీసుకురా అని చెప్పాడు అనమాట. అలా తెచ్చుకోవాలంటే మనం ఎస్క్యూఎల్ క్వెరీ ఎలా రాస్తామనేది చూద్దాం. అలా తెచ్చుకోవాలంటే మనం ఏం చేస్తామంటే సెలెక్ట్ అని రాసేసి దాని పక్కన ఏం చేస్తామంటే స్టార్ అని రాసేసేసి తెచ్చుకోవడం నాకు అర్థమైంది కాబట్టి గెట్ అన్నాడు కాబట్టి తెచ్చుకోవడం నాకు అర్థమైంది. ఫ్రమ్ అని పెట్టేశాను. తర్వాత ఏం చెప్పానంటే టేబుల్ని ప్రోడక్ట్ అని ఇచ్చేసాను. ఆఫ్టర్ దట్ నేనేం చేశానంటే వేర్ అనే ఒక క్లాజ్ వాడాను. దాంట్లో ఏం చేశానంటే నేమ్ అనే కాలంలో తెచ్చుకోవాలనుకున్నాడు. నేమ్ లైక్ స్ట్రింగ్తో డీల్ చేస్తున్నాం కాబట్టి లైక్ అని రాశాను. డబుల్ కోట్స్ స్ట్రింగ్తో డీల్ చేస్తున్నాం కాబట్టి మనకు కావాల్సిన టెక్స్ట్ డబుల్ కోట్స్ పెట్టాను. లాస్ట్ క్యారెక్టర్స్ వచ్చేసరికి నాకు తెలుసు అనమాట. హెచ్ అనేది ఒకటి, దాని తర్వాత క్యారెక్టర్ ఏదో నాకు తెలియదు అంటే ఓన్లీ ఒకే ఒక్క క్యారెక్టర్ను మాత్రమే తెచ్చుకోవాలంటే అప్పుడు మనం ఏం చేస్తాము అండర్ స్కోర్ అనే కాన్సెప్ట్ కనుక వాడామనుకోప్పుడు ఏమైందంటే ఓన్లీ మనం తీసుకున్న ఒక్క క్యారెక్టర్ మాత్రమే వస్తుంది అనమాట. తర్వాత ఆర్ అనే క్యారెక్టర్ తెలుసు, థర్డ్ క్యారెక్టర్. దాని తర్వాత కూడా ఇంకో క్యారెక్టర్ ఉంది, ఆ ఒక్క క్యారెక్టర్ ఏదో నాకు తెలియదు. అంటే పర్సంటేజ్ ఇచ్చాము బోల్డ్ అన్నీ వస్తాయి. అదే అండర్ స్కోర్ అనేది ఒక్కటే పెట్టాను ఓన్లీ 1 క్యారెక్టర్ మాత్రమే వస్తుంది అనమాట. ఇవన్నీ లాస్ట్లో ఉండాలి కాబట్టి దీని ముందు ఇంకోటి ఏదో ఉండాలి కాబట్టి అది ఎంతో నాకు తెలియదు కాబట్టి పర్సంటైల్ అని పెట్టాను. ఇక్కడికి వెళ్ళి నేనేం చేశానంటే ఒక సెమీకాల్ అని పెట్టాను. ఇక్కడికి వెళ్ళి నేను కోడ్ని ప్లే అరౌండ్ చేసి చూస్తాను అనమాట. అప్పుడు నాకేమైందంటే మనం తీసుకున్న సింటాక్తో ఉన్న ఎలిమెంట్స్ అన్నీ కూడా రావడం అనేది జరిగిపోయింది అనమాట. వాటిని కరెక్ట్గా క్వైరీ ఎగ్జిక్యూట్ చేశాను లేదనేది సబ్మిట్ చేశాను. అప్పుడు నాకేమైందంటే క్వైరీ సక్సెస్ఫుల్గా ఎగ్జిక్యూట్ అవ్వడం అనేది జరిగిపోయింది అనమాట. ఇలా నేనేం చేశానంటే టాస్క్ని బాగా అర్థం చేసుకున్నాను. ఆ టాస్క్ యొక్క మీనింగ్ ఏదైతే ఉంటుందో ఆ మీనింగ్ ప్రాపర్గా కనుక మనకు అర్థమైపోయింది అనుకో ఆటోమేటిక్గా మనం ఏం చేయొచ్చు అంటే ఇక్కడ ఉన్న బోల్డ్ అన్ని టాస్క్లన్నింటిని కూడా మనం ఏం చేయొచ్చు అంటే ఈజీగా సాల్వ్ చేయొచ్చు అనేది నాకు అర్థమైపోయింది అన్నమాట. దీంతో నాకు క్వైరింగ్ విత్ ఎస్క్యూఎల్ చేసేటప్పుడు మనం ఏదైతే ఉన్నాయో ఎలిమెంట్స్ని రిట్రైవ్ చేసుకోవడం అనేది ఎలా అనేది మీ అందరికీ అర్థమైందా? ఓకేనా? అంటే దానిలో ఒక కాన్సెప్ట్ అనేది మనకు అర్థమైపోయింది. అలానే మనకి మిగిలిపోయి ఉన్న మరొక కాన్సెప్ట్ని కూడా నేర్చేసుకొని రిమైనింగ్ ద టాస్క్లన్నీ కూడా టుమారో సెషన్లో కంటిన్యూ అయిపోతాం. దాంట్లో మనం మిగిలిపోయిన మరొక టాస్క్ ఏంటి అంటే ఎస్టర్డే సెషన్లో మనం చెప్పుకునేటప్పుడు మిగిలిపోయిన టాస్క్ ఏంటిది అంటే మల్టిపుల్ లాజికల్ ఆపరేటర్స్ని హౌ వీఆర్ యూజింగ్ మల్టిపుల్ లాజికల్ ఆపరేటర్స్ అంటే మల్టిపుల్ లాజికల్ ఆపరేటర్స్ని మనం ఎలా యూజ్ చేస్తామనేది చూద్దాం. మల్టిపుల్ లాజికల్ ఆపరేటర్స్ అన్నిటిని కూడా మనం ఏం చేసామంటే లాజికల్ ఆపరేటర్స్ వీటన్నిటిని కూడా ఒక క్వైరీలో యూజ్ చేయాలనుకో అలా యూజ్ చేసేటప్పుడు మనం ఏం చేస్తామంటే ఒకే టాస్క్ లోపల ఒకే క్వైరీ లోపల బోల్డ్ అండ్ లాజికల్ ఆపరేటర్స్ని కనుక మనం అప్లై చేసామనుకో ఆ లాజికల్ ఆపరేటర్స్లో
ఫస్ట్ ఏది అప్లై అవ్వాలి, తర్వాత ఏది అప్లై అవ్వాలి, తర్వాత ఏది అప్లై అవ్వాలి అనే దాని యొక్క రేటింగ్ని బట్టేసి ఏమైందంటే మన కంప్యూటర్ ఏం చేస్తుందంటే మనం తీసుకున్న క్వైరీని ఎగ్జిక్యూట్ అనేది చేస్తూ ఉంటుంది. ఇలా చేయడాన్ని ఏమని పిలుస్తారంటే ప్రెసిడెన్స్ అని పిలుస్తారు అనమాట. ప్రెసిడెన్స్ రూల్ అంటారనమాట. ప్రెసిడెన్స్ అనే ఒక ఆర్డర్ని బేస్ చేసుకొని మనం ఒక క్వైరీలో బోల్డ్ అన్ని లాజికల్ ఆపరేటర్స్ కనుక యూజ్ చేసామనుకో, వాటిలో ఏం చేస్తుందంటే ఫస్ట్ ఏ లాజికల్ ఆపరేటర్ని అప్లై చేయాలి, ఎగ్జిక్యూట్ చేయాలి, తర్వాత ఏ లాజికల్ ఆపరేటర్ని ఎగ్జిక్యూట్ చేయాలి, ఆ తర్వాత ఏ లాజికల్ ఆపరేటర్ని ఎగ్జిక్యూట్ చేయాలి అనేది నిర్ణయించాలి. అంటే కంప్యూటర్ అనేది ఏం చేస్తుందంటే ఒక ఆర్డర్ని ఫాలో అవుతుంది అనమాట. దానిని ఏమంటారంటే ప్రెసిడెన్స్ అని పిలుస్తారు. అంటే ప్రెసిడెన్స్ అనే ఆర్డర్ని ఫాలో అయ్యి కంప్యూటర్ ఏం చేస్తుందంటే మనం తీసుకున్న టాస్క్లో ఉన్న డేటాని ఏం చేస్తుందంటే ప్రెసిడెన్స్ అనే ఆర్డర్ని బేస్ చేసుకొని ఎగ్జిక్యూట్ అనేది చేయడం అనేది చేస్తుంది. దాంట్లో మనం ప్రెసిడెన్స్లో ఫస్ట్ మనం కంప్యూటర్ అనేది ఏ లాజికల్ ఆపరేటర్ని చూస్తుంది అంటే ఫస్ట్ నాట్ అనే లాజికల్ ఆపరేటర్ కనుక ఉందనుకో మనం తీసుకున్న క్వైరీ లోపల ఫస్ట్ నాట్ అనే లాజికల్ ఆపరేటర్ ఉన్న ఏదైతే ఉందో కాలము ఆ కండిషన్ని అప్లై చేస్తుంది అనమాట. తర్వాత ఏం చేస్తుందంటే నాట్ అనే అయిపోయినాయి అనుకో, తర్వాత ఏం చేస్తుందంటే అండ్ అనే లాజికల్ ఆపరేటర్ కనుక ఉందనుకో మన దాంట్లో ఆ అండ్ అనే లాజికల్ ఆపరేటర్ ఉన్న కండిషన్ని ఎగ్జిక్యూట్ చేసేసింది. తర్వాత ఏ ఆపరేటర్ని అప్లై చేసింది అంటే ఆర్ అనే ఆపరేటర్ని ఎగ్జిక్యూట్ చేస్తుంది. అంటే అప్పుడు నాకు అర్థమైంది, అంటే మనం తీసుకున్న లాజికల్ ఆపరేటర్లో హైయెస్ట్ ప్రియారిటీ ఉన్నదాన్ని ఏమంటారంటే హైయెస్ట్ ప్రెసిడెన్స్ ఉన్న ఆపరేటర్ని ఏమని పిలుస్తారంటే నాట్ అని పిలుస్తాము. లోయెస్ట్ ప్రెసిడెన్స్ ఉన్న ఆపరేటర్ ఏంటంటే ఆర్. కాబట్టి మనం తీసుకున్న ఆపరేటర్స్ అన్నిటిలో కూడా ఆర్ అనేది లాస్ట్ ఎగ్జిక్యూట్ అవుతుంది. ఫస్ట్ నాట్ అవుతుంది, తర్వాత అండ్ అవుతుంది, తర్వాత ఆర్ అనేది ఎగ్జిక్యూట్ అవుతుంది అని ఇలా కంప్యూటర్ ఎగ్జిక్యూట్ చేస్తుంది అని చెప్పడాన్ని ఏమంటారంటే ప్రెసిడెన్స్ రూల్ అని పిలుస్తారు అనమాట. సపోజ్ దట్ మా అబ్బాయి చెప్పాడు అనమాట, ఏమనుందంటే నా దగ్గర ఒకటి ఉందన్నమాట 2 divided by 1 into 7 minus 4 అని ఉందన్నమాట. ఒక వాల్యూ ఉందన్నమాట ఎక్స్ప్రెషన్. ఈ ఎక్స్ప్రెషన్ సాల్వ్ చేయాలంటే ఎలా సాల్వ్ చేస్తాం మనము? ఈ ఎక్స్ప్రెషన్ సాల్వ్ చేయాలంటే సతీష్ ఎలా సాల్వ్ చేస్తావు? ప్రెసిడెంట్ రూల్. ప్రెసిడెన్స్ అనే రూల్ కాదు కదా, ఇది ఒక ఎక్స్ప్రెషన్ కదా. ఈ ఎక్స్ప్రెషన్స్ ని మనం సాల్వ్ చేయాలంటే మనకి చిన్నప్పుడు మనకి మ్యాథ్స్ లో చెప్పారు కదా, ఎక్స్ప్రెషన్ సాల్వ్ చేయాలంటే బాడ్-మాస్ రూల్ అనే దాన్ని యూజ్ చేసేసి మనం ఏం చేస్తామంటే సాల్వ్ చేస్తామని చెప్పాం కదా. బాండ్లో బాడ్-మాస్ లో BO అంటే నాకు అనవసరం, మిగతా ఏంటి చూద్దామా? డి అంటే మన ఎక్స్ప్రెషన్ ఫస్ట్ ఏంటిదంటే డివిజన్ ఏదైతే ఉందో దాన్ని ఫస్ట్ సాల్వ్ చేస్తాం. ఎక్కడుంది డివిజన్? ఇక్కడ. ఈ రెండింటిని డివిజన్ చేస్తే ఎంత వచ్చింది? 2 divided by 1 అంటే 2 వస్తుంది. తర్వాత రిమైనింగ్ అన్నిటిని కూడా అలానే రాసేసుకున్నాం. తర్వాత ఆర్డర్ ఏంది? డివిజన్ ఉందా? మన ఎక్స్ప్రెషన్లో లేదు కాబట్టి తర్వాత ఫామ్ ఏది? ఎం అంటే మల్టిప్లికేషన్ ఉన్న టర్మ్ని మనం ఏం చేయాలంటే సాల్వ్ చేయాలి. మల్టిప్లికేషన్ ఎంత? 2 into 7, 2 7s 14 minus 4 ఉంది. తర్వాత ఎడిషన్ ఉన్న ఆపరేటర్ని సాల్వ్ చేయాలి. ఎడిషన్ ఉందా? లేదు కాబట్టి ఇది తీసేసాను. తర్వాత ఎక్కడికి వెళ్ళాను? సబ్ట్రాక్షన్. ఈ రెండింటిని సబ్ట్రాక్షన్ చేస్తే ఎంత వచ్చింది? 10. అంటే ఇలా చేస్తేనే మనకి ఏమైందంటే ఎగ్జాక్ట్ ఆన్సర్ అనేది వస్తుంది కదా. అలా కాకుండా 7లో 4 తీసేసాను, అప్పుడు ఎంత వచ్చింది? నాకు 3 వచ్చింది. 2 divided by 1 అంటే 2 వచ్చింది. 2 into 3 అంటే ఎంత? 6. అంటే మామూలుగా ఈ సొల్యూషన్ చేస్తే నాకు ఎంత రావాలి? ఆన్సర్ 6 రావాలి. కానీ ఎగ్జాక్ట్ ఆన్సర్ ఎంత అంటే దీనిది 10 అనమాట. అంటే ఇలా 10 అనేది తెప్పియాలంటే మనం సాల్వ్ చేస్తే ఏదైనా వస్తుంది, ఏదో ఒకటి వస్తానే ఉంటుంది. కానీ ఎగ్జాక్ట్లీ కంప్యూటర్ చెప్పే ఎగ్జాక్ట్లీ స్టేట్మెంట్ రావాలి అంటే మనం ఏం చేసేసామంటే బాడ్-మాస్ అనే ఒక రూల్ని ఫాలో అవ్వడం ద్వారా ఏమైందంటే ఎగ్జాక్ట్ ఆన్సర్ని మనం ఏం చేసామంటే డిస్ప్లే చేయడం అనేది చేసేసాం. అలానే మనం ఒక SQL క్వైరీ రాసేటప్పుడు ఆ క్వైరీ లోపల మనం ఏం చేసామంటే బోల్డ్ అన్ని లాజికల్ ఆపరేటర్స్ ఉన్నాయి కదా, వాటన్నిటిని అప్లై చేసి ఒక SQL క్వైరీ కనుక రాసామనుకో, వాటిలో ఫస్ట్ ఏ ఆపరేటర్ అనేది అప్లై అవుతుందంటే నాట్ అనే కండిషన్తో ఉన్న ఆపరేటర్ ఫస్ట్ ఎగ్జిక్యూట్ అయింది. తర్వాత అండ్ అనే ఆపరేటర్ ఎగ్జిక్యూట్ అయింది. తర్వాత ఆర్ అనే ఆపరేటర్తో ఉన్న కండిషన్ ఎగ్జిక్యూట్ అవుతుంది
అనేది చెప్పడాన్ని ఏమని పిలుస్తారంటే ప్రెసిడెన్స్ అని పిలుస్తారు. అంటే ఏదైనా ఒక క్వైరీలో ఇవన్నీ ఉన్నప్పుడు ప్రెసిడెన్స్ అనే ఆర్డర్ని ఫాలో చేసుకొని ఏం చేస్తుందంటే కంప్యూటర్ అనేది ఎగ్జిక్యూట్ చేయడం అనేది చేస్తుంది అని గుర్తుపెట్టుకుంటే సరిపోతుంది అనమాట. దీంతో మనకి ఏమైందంటే క్వైరింగ్ విత్ ఎస్క్యూఎల్ అనే కాన్సెప్ట్లో అన్ని కాన్సెప్ట్స్ అన్ని మనందరం కూడా ఒకసారి ఏం చేసామంటే రివైన్ అనేది చేసేసుకున్నాం. వాటి మీద ఏం చేద్దామంటే ఈ రోజు కొన్ని టాస్కులు చేశాం కదా, టుమారో సెషన్లో ఇంకొన్ని టాస్కులు చేద్దాం, ఆ తర్వాత సెషన్లో ఇంకొన్ని టాస్కులు చేసేద్దాం. దాంతో మనం ఏం చేద్దాం అంటే ఈ క్వైరింగ్ అనే కాన్సెప్ట్ కూడా కంప్లీట్ అయిపోయినట్లు అనమాట. ఓకేనా? ఓకే. ఇట్లా ఎవరికైనా డౌట్స్ ఉన్నాయా? ఎనీబడి హ్యావ్? నో సార్. Thank you very No, much sir. and have a great day and bye bye.